అంబేద్కర్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ గారికి ఆయన మహోన్నత ఆశయాలకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి పూలమాలని వేసి సమతా సైనికుల కావలి నియోజకవర్గంలో మేము ఘనంగా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అయితే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన యొక్క మేధాశక్తితో ఆయన యొక్క ముందు చూపు ఆలోచనలతో భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఈరోజు సుశ్యామలంగా ఈ భారతదేశం ఉండడానికి కారణం అయినప్పటికీ ఇక్కడుండే రాజకీయ నాయకుల పరిపాలనలో వెనకబడ్డ వాస్తవం, భారతదేశం వెనకబడ్డ విధానం అయితే నిజమైన మాట. ఎందుకంటే 75 సంవత్సరాలు పరిపాలించి కూడా ఇప్పటికీ మన పక్కన ఉన్న చైనా ముందుకెళ్ళిపోయింది, కానీ మనం ఇంకా ఇక్కడే ఉండడానికి కారణం ఈ పాలకులే. ఇంకా ఈ భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసి కానీ ఉండుంటే మనం కూడా అమెరికాని చైనాని తలదన్యాలాగా ఈ దేశంలో ఇంత జ్ఞానం మహాశక్తి అయినటువంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగం రాసినప్పటికీ ఈ పాలన వల్ల మనం వెనకబట్టడానికి కారణమైనాం. అయితే ఇక్కడి నుంచి ఆయన పాలకులు బుద్ధి తెచ్చుకొని మీరు అంబేద్కర్ని వెనకలాగడం కాదు, ఆయన యొక్క మేధాశక్తిని ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఉండే మహాఫలాలని మీరు ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పరిపాలన చేస్తే ఖచ్చితంగా ఈ భారతదేశం మళ్ళా అమెరికాని చైనాని మించిపోతుందని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. దీనికి ఈ ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాలి. ఇక్కడి నుంచి అయినా సరే అంబేద్కర్ని వెనక్కి లాగడం మానేసి ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శించడం మాని మీరు ఆయన యొక్క మేధాశక్తిని ఆయనలో ఉండే గొప్ప గుణాన్ని మీరు తీసుకొని ఈ భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై భీమ్. సరే జై భీమ్. ఈరోజు కావలి నియోజకవర్గ సమతా సైనికుల తరపున రిపబ్లిక్ డే సందర్భంగా కావలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘనమైన నివాళుల్ని అర్పించి మేము ఈరోజు రిపబ్లిక్ డేని జ్ఞప్తి తెచ్చుకుంటున్నాము. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాల అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆధారంగా మేము హక్కులు పొంది మేము స్వేచ్ఛ స్వతంత్రంతో బతుకుతున్నాం. కాబట్టి ఈరోజు ఆగస్టు 15, 1947 స్వతంత్రం వచ్చి 1956న మనకు రాజ్యాంగం మన లిఖితపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి మనకి స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడానికి ఒక రాజ్యాంగాన్ని మనకి అందించాడు. కాబట్టి ఈరోజు మనం ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నేను మధ్యల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా అఖిల భారత అంబేద్కర్ జిల్లా కన్వీనర్. ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఈరోజు మన దేశంలో వచ్చిన అన్ని పండుగల కంటే కూడా ఈ గణతంత్ర దినోత్సవం అనేది అతి ముఖ్యమైనది, అతి ప్రధానమైనది. గణతంత్ర దినోత్సవం అంటే 1949 నవంబర్ 26వ తారీఖున కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి రావడం అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి కుల మత సంబంధం లేకుండా, లింగభేదం లేకుండా ఈ రోజు నుంచి భారత ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. భారత రాజ్యాంగం అంటేనే సమానత్వం. ఈ దేశంలో ప్రజలందరికీ ఈ రోజే హక్కులు ఇచ్చిన రోజని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పీఠిక ద్వారా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ సమానత్వం, ఈ దేశం సమానత్వం సాధించిన రోజే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మేము ప్రగాఢంగా అంబేద్కర్ గారిని నమ్ముతున్నాము. ఈ భారత పాలకులైతే ఎవరైతే మనవాద పాలకులు ఉన్నారో ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల అసమానతలు అనేవి ఇంకా పెచ్చుగానే ఉన్నాయి, కానీ తగ్గలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమానత్వాన్ని, స్వేచ్ఛ, సమానత్వం అనే ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని భారతదేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చి ఈ కులమత మతాల మధ్య పెట్టే విధ్వంసాలు ఫస్ట్ చెప్పి ప్రజల్ని శ్రేయస్సు కోసం, సమానత్వం కోసం పనిచేయాలని కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.